పార్వతీపురం మన్యం జిల్లాలో మీకందరికీ తెలుసు అడపదడప గత 1.5 ఇయర్ నుంచి అప్పుడప్పుడు ఈ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ మహిళలు వారి యొక్క మెడలో ఉన్న చైన్స్ను లాక్కొని వెళ్ళడం అంటే చైన్ స్నాచింగ్ ఇవి రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. మనకి 2024 నుంచి కూడా అట్లీస్ట్ 1 మంత్కో 2 మంత్స్కి ఒకసారి ఈ విధంగా మనకి కేసులు రిపోర్ట్ కావడం, ఎటువంటి సరైన ఆధారాలు లేకుండా ఒక కేసు డిటెక్షన్కి ఛాలెంజింగ్గా ఉండేది. ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది, ఎందుకంటే ఎవరైతే చేస్తున్నారో వారు పట్టణ ప్రాంతాల్లో కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో అవుట్స్కట్స్లో ఒంటరిగా వెళ్తున్న మహిళల్ని టార్గెట్ చేస్తూ, ముఖ్యంగా ఓల్డ్ లేడీస్ని టార్గెట్ చేస్తూ ఇతను ముద్దాయి బైక్లో హెల్మెట్ పెట్టుకొని బైక్లో ఫాలో అయ్యి ఈ చైన్ స్నాచింగ్ చేయడం జరుగుతుంది. సో మనకి సీసీ కెమెరాస్లో కానీ లేకపోతే ఎవరైనా చూసిన సాక్షులు కానీ చూసి గుర్తుపట్టే వ్యక్తులు కానీ ఈ విధంగా లేకపోవడంతో పోలీసుకి మాకు కొద్దిగా ఛాలెంజింగ్గా దీన్ని మాకు ఛాలెంజింగ్ పరిస్థితులు ఎదురని, అయినా కూడా కొంచెం డీప్గా వీటి ఎలాగైనా సరే దీనికి ఇది చేస్తున్న వాడిని పట్టుకోవాలి అనే ఉద్దేశంతో అంతా కూడా స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ముఖ్యంగా సీసీటీవీలో ఎక్కడైనా కానీ ఇస్తాడా అనే ఉద్దేశంతో వెతికించడం జరిగింది. మనకి చాలా సందర్భాల్లో సీసీటీవీ ఫుటేజ్లో బైక్లో హెల్మెట్ పెట్టుకొని బైక్ నడుపుకుంటూ ఉన్న ఫుటేజ్ దొరికాయి, కానీ ఆ పిక్చర్ క్లారిటీ ఇవన్నీ లేకపోవడం, గతంలో మనకి పురోగతి లేకుండా ఉండడం జరిగింది. రీసెంట్గా మనకి ఒక స్పెసిఫిక్ ఫేస్ కెమెరాలో ఐడెంటిఫై చేసుకోగలిగాం. సో ఆ యొక్క ఫేస్ గల వ్యక్తుల్ని మనము వెరిఫై చేసుకుంటా రూల్ అవుట్ చేసుకుంటున్న క్రమంలో, అంటే ఓల్డ్ అఫెండర్స్ని పాత నేర్స్ని అన్నీ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. టీమ్స్ అన్నీ కూడా అలర్ట్గా ఉంటూ వెతుకుతున్నాం. సో పోలీసు సిబ్బంది అందరూ కూడా వీటి మీద, మీకు కూడా తెలుసు, ప్రజలకి ఎక్కువ సోషల్ మీడియాలో కూడా ఫొటోస్ని సర్క్యులేట్ చేసి పబ్లిసిటీ ఇవ్వడం కూడా జరిగింది. అయితే మేము అనుమానించిన వ్యక్తులు ఎవరు కూడా ఇది చేసినట్టు మాకు ఈ నాకాబందీ వెహికల్ చెకింగ్ అప్పుడు దొరకడం జరిగింది. అతనికి ఇవే పోలీసుల నుండి కొద్దిగా అనుమానంగా అతని దగ్గర కూడా ఒక చైన్ దొరకడము, ప్లస్ ఇమేజెస్ కూడా వెరిఫై చేసుకుని, అలాగే ఇతని యొక్క కాల్ డీటెయిల్స్ సాంకేతికంగా కూడా మేము వెరిఫై చేసుకుంటే ఇతనే చేశాడనేసి కూడా ఇతను కన్ఫెషన్ చేయడం జరిగింది. ఆశ్చర్యకరమైన ఏంటంటే ఈ గతంలో ఎప్పుడు ఇతను ఈ ముద్దాయి పట్టుబడలేదు. సో ఇప్పుడు దొరికాక దాదాపు 14 కేసులు మనకి 2024 నుంచి 2024లో 5 కేసులు, అదేవిధంగా 2025లో కూడా ఒక 7 కేసులు, రీసెంట్గా 26లో కూడా మనకి ఒక 2 కేసులు చైన్ స్నాచింగ్ రిపోర్ట్ కావడం జరిగింది. ఇవన్నీ కూడా ఇతనే ఈ నేరం చేయడం జరిగింది. ఇతని పేరు కొయ్యపు గిరి రాజశేఖర్, 28 సంవత్సరాలు, పార్వతీపురం చాకల్ బెల్గాంలో ఉంటాడు. సో ఈ వ్యక్తి గతంలో ఎప్పుడు కూడా ఈ నేరం చేసి పట్టుబడి క్రైమ్ రికార్డ్ లేదు. సో దానివల్ల మనకు కూడా కేసు ఛాలెంజింగ్గా మారింది. ఫైనల్గా సాంకేతిక అంటే
కంటిన్యూగా మేము వెహికల్ చెకింగ్ ఇతని కోసం వెతుకుతూ ఐడెంటిటీని అసెస్ చేసుకొని గుర్తించి ఇతని దగ్గర నుంచి 14 కేసులు సంబంధించి మేము 16 చైన్లు రికవర్ చేసి ఇవాళ మీరు చూస్తున్న డిస్ప్లేలో ఉన్న ఐటమ్స్ ఇవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. దాదాపుగా 265 గ్రామ్స్ వర్త్ 40 lakhs ప్రజెంట్ రేట్లో. అన్నిటికన్నా ముఖ్యమైనది మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఎప్పటికప్పుడు ఛాలెంజింగ్గా ఉన్నా కూడా పోలీసు మా పని మేము చేసుకుంటూ నిరంతరం వీటి మీద వర్క్ చేస్తున్నాం. యూఎస్ నుంచి సో ఈ చేస్తున్న పబ్లిక్ని ఇబ్బంది పెడుతున్న ఒక చైన్ స్నాచర్ దొరకడం సంతోషంగా ఉంది. సో ప్రజలకి అట్లీస్ట్ ఫర్దర్ అఫెన్సెస్ జరగకుండా ఇతనికి శిక్ష పడేలాగా చేయగలుగుతున్నాం. సో ఆ విధంగా కన్విక్షన్ కూడా వచ్చేటట్టు మేము చర్యలు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఇతన్ని కొద్దిగా ఈ ఆన్లైన్ బెట్టింగ్స్కి జల్సాలకు కొద్దిగా అలవాటు పడి ప్లస్ మేము జనరల్గా తెలిసిన నేరస్తుడి స్వభావం ఎలా ఉంటుంది, మేబీ ఫస్ట్ టైం చేసినప్పుడు కొంచెం ఏమైనా భయం ఉంటుంది దొరకనంత వరకు కొంచెం ఈజీగా. కాకపోతే ఇతనంతా కూడా అంటే మిగతా మనకు జనరల్గా సిటీస్లో టౌన్స్లో చైన్ స్నాచింగ్ జరుగుతుంటాయి. అలా కాకుండా అవి కూడా డిఫరెంట్ గ్రామీణ ప్రాంతాలు. అదేవిధంగా మనకి సీతానగరంలో పోలీస్ స్టేషన్ పరిధిలో 3 కేసులు, చినమేరంగిలో పరిధిలో 2 కేసులు, గరుగుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మండలంలో 2, పాలకొండ రూరల్ లిమిట్స్లో కూడా 2, ఆ విధంగా బంజపేట ఉంది. సో ఈ విధంగా టోటల్ 14 కేసులు ఈ మండలాల్లో అంతా కూడా అతను చూస్ చేసుకొని చేయడం జరుగుతుంది. 2 వీలర్ ఏం లేదండి. 2 వీలర్ ఇతను 2 వీలర్లో పోతూ ఇది హెల్మెట్ పెట్టుకొని 2 వీలర్లో పోతూ ఒంటరిగా పోతున్న ఉమెన్ని కొద్దిగా అబ్జర్వ్ చేసుకుంటాం. ఒక్కడైనా ఇతను ఒక్కడే. టీమ్స్ అందరికీ కూడా వారికి మేము రివార్డు ఇచ్చి అప్రిషియేషన్ సర్టిఫికేట్ కూడా జరుగుతుంది. ఓకే.